నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ధర్మపురిలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిరానున్న భక్తులు. కేజీబీవీల్లో కార్పొరేట్ స్థాయి విద్య, ఆన్లైన్ తరగతులు ప్రారంభించిన విప్. కాంగ్రెస్ పాలనలో పల్లెల అభివృద్ధి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే. ఇక వార్తల వివరాలు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ముక్కోటి ఏకాదశి వేడుకలకు ముస్తాబైంది. ఈ నెల 10న జరిగే ఉత్సవానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు, రాజగోపురాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేడుకలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 5 గంటలకు శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామిచే వైకుంఠ ద్వార దర్శన పూజ నిర్వహించినట్టు తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరు కానున్నట్టు ఈవో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో గోదావరి నదీ తీరమున వెలసి దక్షిణ కాశీగా ఎంతో ప్రసిద్ధి చెందిన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో తేదీ 10/1/2025 శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ప్రతి సంవత్సరం వలె అందరి సహాయ సహకారాలతో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నవి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ధర్మపురి క్షేత్రంలో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవంలో స్వామివారిని ప్రాతకాలంలో సేవించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనం చేస్తున్నాము. ఉత్సవానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక క్యూలైన్స్, మంచినీటి వసతి, విద్యుత్ ఏర్పాట్లు, అలాగే ఉచిత అన్న ప్రసాద వితరణ, లడ్డు పులిహోర ప్రసాదాలు విక్రయం, ఇతరత్ర అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నాయి. భక్తులకు, సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు దేవస్థానం పక్షాన నిర్వహించబడుతున్నవి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో కార్పొరేట్ స్థాయి శిక్షణ అందిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని పలు కేజీబీవీల్లో ఏర్పాటు చేసిన ఆన్లైన్ తరగతులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని 13 కేజీబీవీల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసినట్లు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి కేజీబీవీలో ఏర్పాటు చేసిన ఐఐటీ, జేఈఈ, నీట్ ఆన్లైన్ తరగతులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి విప్ ఆది శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని స్టోర్ రూమ్, వంటగది, భోజనశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని 13 కేజీబీవీలలో ఆన్లైన్ తరగతులు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి ఫౌండేషన్ కోర్సులకు సంబంధించి ఆన్లైన్ కోచింగ్, లైవ్ క్లాసులు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల సందేహాలు నివృత్తి తీర్చడంలో పాటు వారాంతరాలలో టెస్టులు కూడా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ జగన్మోహన్ రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, రుద్రంగి, వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా అనేక మంది దీనికోసం ప్రత్యేక క్లాసు తీసుకోవడం కోసం కూడా సమయం కూడా 6 మాసాల నుంచి 8 మాసాలు, 1 సంవత్సరం పోతున్న సందర్భం లేదు. కాస్త డబ్బున్న వాళ్ళు ప్రైవేట్ కాలేజీలలో, ప్రైవేట్ పాఠశాలలో నేర్పినప్పుడు ఐఐటి కోచింగ్ అని అదనంగా ఫీజు, నీట్ కోచింగ్ అని అదనంగా ఫీజు 50,000 నుంచి 1,50,000 కూడా ఇస్తున్న సందర్భం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తున్నా నేను ఐఐటి కోచింగ్ పోతున్నా, తల్లి ఐఐటి కోచింగ్ పోతున్నా, మా నాన్న నన్ను నేర్పించారు, నాకు అక్కడ 50,000, 1,00,000 పెట్టుకుంటారని చెప్పండి. అలాంటి అదనపు ఫీజు ఏం లేకుండా ప్రభుత్వమే ఈరోజు చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి నిధి ఉంటే దాన్ని వారు కలెక్టర్ ఒక మాట అన్నారు అక్కడ ప్రారంభం చేసినప్పుడు, నేను కూడా బీపీఎల్ ఫ్యామిలీ నుంచే వచ్చినా అన్నాడు. బీపీఎల్ ఫ్యామిలీ అంటే బిలో ప్రావర్టీ లైన్ అంటే మనలాగా. నేను కూడా ఇక్కడ బండ మీద బల్లే చదివినా. నేను కూడా ఈ రంగంలో ప్రయోజకుడికైనా కానీ మనం పేదింటి పిల్లలంగా ఏదైతే బల్లో చదువుకున్నట్టు వాళ్ళు అప్పుడు ఇలాంటి అవకాశాలు లేవు.
మా తల్లిదండ్రులు చదువుకున్నప్పుడైతే ఒకటే గది చెట్టు కింద చదివించుకునే సందర్భం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి కేజీబీవీలో ఐఐటి జేఈఈ నీట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలిసి ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో స్టోర్ రూమ్, వంటగది, బియ్యం, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఇచ్చే కోచింగ్ ప్రభుత్వ సహాయంతో కేజీబీవీలలో అందిస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన కేజీబీలో చదివే పిల్లలందరూ పేదింటి పిల్లలే కాబట్టి మనకు కూడా 8వ తరగతి నుంచే అవకాశం కల్పించాలని చెప్పి ఈ జిల్లాలోనే రాష్ట్రంలో ఎక్కడ లేదు, మన జిల్లాలోనే ఇప్పుడు 13 కేజీబీలలో ఆన్లైన్ క్లాసెస్. ఈ ఆన్లైన్ క్లాసెస్ ఢిల్లీలో, హైదరాబాద్లో, ఇంకోటి రాజస్థాన్ కోట ఏదైతే మీ ఫ్రెండ్స్ పోయి తీసుకుంటుకోవచ్చు. ఐఐటి సీట్ రావాలన్నా, నీట్లో డాక్టర్ కావాలనుకున్నాను, డాక్టర్ కావాలనుకుంటున్నా. ఓకే, మీ అందరికి ఉపయోగపడే విధంగా ఈ ఆన్లైన్ క్లాసెస్ ఇక్కడనే మన దగ్గర ప్రాబ్లం అయితే ఢిల్లీలో ఉండే ప్రొఫెసర్ మీకు కనిపిస్తారు. మీరు 1,00,000 రూపాయలు ఫీజు పెట్టి ఆన్లైన్ క్లాస్ తీసుకున్నా వీళ్ళే చెప్తారు. అలాంటిది ఉచితంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కేజీబీవీలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ తరగతులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చొరవతో కేజీబీవీలలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఢిల్లీ, హైదరాబాద్, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన కోచింగ్ అకాడమీ సౌజన్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్, మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. Because we have started a online course which is available only in Kota, Delhi, Hyderabad, Bangalore at your doorstep. You need not go anywhere else. Okay, this is one of the biggest steps to bring you and your family out of the middle and poor category. How will you bring them out of the poor and middle category? By studying. That is the only way by which you can do some welfare for your family. కాంగ్రెస్ పాలనలో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ మండలాల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు పల్లెలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు నిరసనలు చేపడుతున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామం నుండి కాల్వ శ్రీరాంపూర్కు 25 కోట్ల నిధులతో చేపట్టిన డబుల్ లేన్ రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే విజయరమణారావు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలలో మౌలిక వసతులు, అంతర్గత రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఓదెల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే 140 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఓదెల మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. అందుకే ఈరోజు మనం అక్కడ గేట్ నుంచి మరి ఇటు జీలగుంట క్రాసింగ్ వరకు దీన్ని సెంటర్ లైటింగ్ కూడా ఇన్ననే చేయడం జరుగుతూ ఉంది. అది ఇటు 4 లైన్ చేసి మరి రోడ్ ఇంకా వెడల్పు చేసి మధ్యలో డివైడర్ కట్టి సెంటర్ లైటింగ్ కూడా పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా ఉత్కపల్లి గ్రామంలో చేయబోతా ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో మరి ఆర్భాటంగా మరి అప్పటి ప్రభుత్వం ఈ రోడ్డు ఎత్తునం గుంపుల వరకు రోడ్ అయిపోతుందని చెప్పి ఆనాడు ప్రగల్భాలు వాళ్ళకి మరి ఆ రోడ్డు చేయకుండా మేము అప్పటికి ఎన్నోసార్లు పోరాటం చేస్తాం. మరి ఆ రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేసి దాదాపు నేను అనుకుంటే ఒక 4 నుంచి 5 సంవత్సరాలు జమ్మికుంట నుంచి పోవాలన్నా, జమ్మికుంట నుంచి వెళ్ళి ఇటు కొత్తపల్లి, ఇటు ఓదెల మండలి ప్రాంతానికి రావాలన్నా మరి ప్రజలందరూ కూడా నరకాన్ని అనుభవించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు మనం మొన్ననే 5.5 కోట్లు ఇంకా దాన్ని ఎక్స్టెన్షన్ తీసుకొని కొత్తగా శాంక్షన్. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో పల్లె దవాఖానాను ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. అనంతరం కాచాపూర్ నుండి జూలపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వడకాపూర్ గ్రామంలో పద్మశాలి కమిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంకట్రావుపల్లిలో 20 లక్షల నిధులతో పల్లె దవాఖానాను నిర్మించినట్టు తెలిపారు. కాచాపూర్ టు జూలపల్లి వరకు 19,80,00,000 నిధులతో డబుల్ రోడ్డుకు శంకుస్థాపన చేపట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గండు సంజీవ్, సింగిల్ విండో చైర్మన్ పుల్లూరు వేణుగోపాలరావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఎవడు మీరు డబుల్ రోడ్ ఎవడద్దాను? మీరే ఉన్నారు కదా 10 ఏళ్ళు, మీకే ఒకటి. ఈ ప్రాంతం అంతా నేను మీకంటే ఎక్కువ తెలిసిన. ప్రతి ఊళ్ళో నేను పేరు పెట్టి 100 మందిని పిలిచాను. నాకేలేదు, మీకేసారు కదా. మీరేం గడ్డి వీకిరా? 10 ఏళ్ళు మీరు ఓట్లు వేయించుకున్నారు కదా మాయ మాటలు చెప్పి. ఈ డబుల్ రోడ్ ఎందుకు వేయాలి? మరి కాసాపూర్ నుంచి వెళ్ళి నిట్టూరు డబుల్ రోడ్ ఎందుకు వేయాలి? కాసాపూర్ నుంచి వెళ్ళి పెద్దపల్లికి డబుల్ రోడ్ ఎందుకు వేయాలి? మీరు మీకు ఏం చేయలే. మీకు ఇక్కడ చెప్పుకునే ముఖం కూడా లేదని చెప్తున్నా. మీకు మేము చేసినాం, పని చేసినాం మండలం అని చెప్పి చెప్పుకునే ముఖం కూడా మీకు లేదు. మీరు మాట్లాడే నైతిక హక్కు కూడా మీకు లేదు. ధర్నా చేసే రైట్ అసలే లేదు మీకు. అంటే మీ ఉనికి కాపాడుకోవడం కోసం మేము ఉన్నాం, మేము చచ్చిపోలేదు, మేము బతికే ఉన్నామని చెప్పి అనుకోవాలి ప్రజలని చెప్పి మా ఉనికి ఎక్కడ కోల్పోతామో. ఎందుకంటే మళ్ళీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. వేములవాడ రాజన్న దేవస్థానంలో 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ ఘటనలో ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు మహబూబాబాద్లో చిన్నారి ఆచూకీ కనుగొన్నారు పోలీసులు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతపల్లికి చెందిన సింగారపు లాస్యకు మతిస్థిమితం లేదు. ఈ క్రమంలో తన 4 ఏళ్ల కూతురు అద్వితతో కలిసి డిసెంబర్ 10న ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు వారి కోసం గాలిస్తున్నారు. డిసెంబర్ 28న వేములవాడ రాజన్న ఆలయానికి లాస్య వచ్చినట్లు తెలుసుకున్న ఆమె సోదరుడు గంగస్వామి వెంటనే అక్కడికి వచ్చాడు. అయితే లాస్యతో చిన్నారి అద్విత కనిపించకపోవడంతో వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు చిన్నారిని 2 గుర్తు తెలియని మహిళలు అపహరించినట్టు గుర్తించారు. చిన్నారి ఆచూకీ కోసం ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో 7 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఎటకేలకు మహబూబాబాద్లో అద్విత ఆచూకీ లభించినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తమకు సహకరించిన మీడియా ప్రతినిధులు, పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కోడలు అయితే 23 నాడు మిస్ అయింది. మా అక్క వాళ్ళ బిడ్డ అంటే వాళ్ళు టెంపుల్తో రావడం జరిగింది 23 నాడు. ఆ రోజు పాప మిస్ అయింది. మిస్ అయినాక ఎంతమంది ఎక్కినా కూడా దొరకలేదు. ఆ రోజే పోలీస్ వాళ్ళకు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత పోలీస్ వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి చేయగా మహబూబాబాద్గా దొరికిందంట. సార్ వాళ్ళు చెప్పారు, ఒక ఇష్టం మాకు అబ్బాయి ఎత్తుకోవాలని చెప్పారు. సార్ వాళ్ళు రమ్మని చెప్పారు. ఇదే స్టేషన్ దగ్గర ఉన్నాం. మాకు ఇక్కడ పాప కూడా ఆరోగ్యంతో బాగానే ఉంది. వాళ్ళు తీసుకెళ్ళి మా అక్కకు కొద్దిగా అది పరిస్థితులు లేకుండా కొద్దిగా చేస్తే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళడం జరిగింది. మాకు ఏంటంటే పాప కొంచెం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు సార్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు. మాకు అదే బాగా సహకరించడం జరిగింది. అందరూ చాలా ఆనందంగా ఉంది. సార్ వాళ్ళు ఇప్పుడు సాయంత్రం వరకు పాపను అప్పగిస్తామని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తెలంగాణ ఇంటర్ బోర్డు పర్యవేక్షణ అధికారి వసుంధరాదేవి సందర్శించారు. విద్యార్థులతో సమావేశమై వారికి పలు సూచనలు చేశారు. విద్యార్థులు వ్యసనాలు, సోషల్ మీడియాకి బానిస కావద్దని, ప్రతిరోజు ప్రణాళికబద్ధంగా చదువుకోవాలన్నారు. రాబోయే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాలతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి వై శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ శరత్ కుమార్, అధ్యాపకులు ఆర్ శేఖర్, వి జయభారతరెడ్డి, ఈ మహేందర్, ఎస్ దేవయ్య, యు రవీందర్, ఎన్ గోపి పాల్గొన్నారు. ఇన్పుట్ ఇవ్వకుండా అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను కేజీ గోధుమలు ఇచ్చి పిండి మన వాళ్ళని నాకు కేజీ కాదు 2 కేజీస్ రావాలని అడగడంలో ఏముంది? మూర్ఖత్వం ఉంది కదా. కాబట్టి మనం ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. నేను ఎన్ని గంటలు చదువుతున్నాను, నేను ఇవాళ క్లాస్కి వచ్చాను, చెప్పిన విషయం నాకు అర్థమైందా, నేను ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నేను కాలేజ్కి వచ్చిన రోజు సక్సెస్ఫుల్లేనా, ఈరోజు మార్నింగ్ నుండి నేను 6 క్లాసులు విన్నాను, నాకు కరెక్ట్గానే ఎక్కిందా, ఒకవేళ నాకు అర్థం కాలేదు నేను అడిగానా? మనల్ని మనమే ఎగ్జామిన్ చేసుకోవాలి.
మనల్ని మనమే ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇంకొకటి, పరీక్ష అంటే భయం మానండి. జీవితం అంటేనే ఒక పరీక్షల సమూహం. పరీక్ష అంటే ఒక పేపర్ ఇచ్చి పెన్ ఇచ్చి రాసేది పరీక్షనా అండి? కాదు. మనము సపోజ్ నేను ఆల్ ది వే హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కూడా కొన్ని పరీక్షలు ఎన్నుకొనే వచ్చాను. అంటే ఏంటి పరీక్ష అంటే ఏంటి? మనము నడిచే దారిలో ఒక ముళ్ళు కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని ఏం చేయాలి? తీసి నడవాలి. కానీ ఒక అడ్డంకి వచ్చిందని ఆగుతామా? కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడిన కాంగ్రెస్ పార్టీ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బెంగి మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ రాకేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, నాయకులు అజయ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. పట్టాలు ఇప్పుకొని అంగిలు ఇప్పుకొని ఇక 4 రోజులైతే లావులు సోపుకునే పరిస్థితికి వచ్చింది. వాళ్ళకి ఏం అర్థమైతే లేదు. ఆనాటి ఎన్వి కృష్ణయ్య కాంచాలి, ఎన్వి కృష్ణయ్య, పాపారావు, రాజేశ్వరరావు, రమేష్ బాబు ఒక చెక్ ఇచ్చిండా చెప్పాలి. మరి 12 నెలలనే లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాడు. ప్రజల సమస్యలను వెంటనే ఫోన్ ద్వారా పరిష్కారం చేస్తున్న నాయకుడు అంటే ఇవాళ బీసీ బిడ్డను ఓర్వలేక, దొరలు జీర్ణించుకోలేక రెచ్చగొట్టి బట్టలు ఇప్పుకునే పరిస్థితికి వస్తుంది మీది. కాబట్టి ప్రజలారా ఎవరి మాటలు నమ్మకండి. ఇంకా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి. మన అర్హులందరికీ జాబ్ కార్డులు అందజేసి ఉపాధి హామీ పథకంలో పని కల్పించాలన్నారు డిఆర్డీఓ కలాందిని. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉపాధి హామీ పథకంలో 2023-24 ఏడాదికి గాను నిర్వహించిన పనులు, చెల్లింపులపై 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 24 గ్రామ పంచాయతీలో చేసిన పనులపై చర్చించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా మండలంలో 3,68,73,000 ఖర్చయినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్య పెంచాలన్నారు. సోషల్ ఆడిట్ సభ్యులు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించాలన్నారు. ప్రజావేదికలో ఎలాంటి మోసం గుర్తించలేదన్నారు. అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని, మరోసారి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీడీ సత్యనారాయణ, అబ్జర్వర్ శరత్, ఏవీఓ కమురయ్య, ఎంపీడీఓ రామ్మోహన్ చారి, ఏపీఓ మంజుమాల, ఎంపీఓ కిరణ్ పాల్గొన్నారు. సంబంధించి శ్రీరాంపూర్లో ఈరోజు ఆడిట్ చేయడం జరిగింది. దానికి మొత్తం వేజ్ వచ్చేసి 3,58,00,000 వేజ్ పేమెంట్ జరగడం జరిగింది ఇక్కడ. అట్లానే మెటీరియల్ వచ్చేసి 9,88,000 ఉన్నది. మొత్తంగా 3,65,00,000 ఇక్కడ ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. మన అందరు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీస్, అట్లనే ఈజీ స్టాఫ్ అందరూ కూడా ఈరోజు ఈ ప్రజావేదికలో పాల్గొనడం జరిగింది. దీనిలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏం ఐడెంటిఫై కాలేదు. మన సోషల్ ఆడిట్ వాళ్ళు గ్రామంకి వెళ్ళి ఇంటింటికి తిరిగి చేసిన దానిలో ఫైనాన్షియల్ ఏం లేదు. మైనర్ మస్టర్ ఇష్యూస్ కానీ ప్రొసీజర్ ల్యాబ్స్ చిన్నవి ఉన్నాయి. వాటన్నిటిని కూడా సరి చేసుకోమని ఫర్దర్ ఆడిట్లో రాకుండా చూసుకునే విధంగా చర్యలు తీసుకొని మండల టీంని, అట్లనే మండల గ్రామ పంచాయతీకి సంబంధించిన టీంని కూడా హెచ్చరించడం జరిగింది. ఫైన్స్ 1000, ఒకళ్ళిద్దరికి 1000 రూపీస్ ఏమో ఫైన్స్ వేయటం జరిగింది, మస్టర్ సరిగా నిర్వహించకపోవటం వల్ల. రామగుండం కార్పొరేషన్ పరిధి 2వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ వృద్ధురాలి కోసం నిర్మించిన ఇంటిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. ఇందిరమ్మ కాలనీకి చెందిన లక్ష్మమ్మ నివాసం కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. దీంతో స్పందించిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మేడిపల్లి మల్లేష్ బాధితురాలికి 75 గజాల స్థలంలో ఇంటిని నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఫౌండేషన్ అధ్యక్షులు మల్లేష్తో పాటు వారి బృందాన్ని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీలోని చెరువు ప్రమాదకరంగా మారిందని, గతంలో అందులో పడి 3 చనిపోయారని గుర్తు చేశారు. కొందరు కబ్జాదారులు ఆ కుంటలో ఇల్లు నిర్మించుకునేలా స్థానికులను ప్రోత్సహించారన్నారు. ప్రస్తుతం చెరువు కుంట ప్రాంతాన్ని బఫర్ జోన్ పరిధిలోకి తెస్తున్నారని, నిజమైన అర్హులకు పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 75 గజాల్లో మాకు ఏర్పాటు చేయడం జరిగింది. తను నిరంతరం సామాజిక సేవ చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా ప్రభుత్వ పక్షాన కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో ఇప్పుడే చూస్తూ ఉన్నారు, అధికారులను ఆదేశిస్తూ ఉన్నా, చెరువులో ప్రమాదపరితంగా ఉండే విధంగా ఇండ్లు ఆక్యుపై చేసి పెట్టుకున్నారు.
ఎవరైతే పాపం పేదవారు ఉంటారో వారిని కూడా తప్పుదారి పట్టించి కట్టించినట్టుగా కనబడుతూ ఉంది. వారికి సరైన ప్లేస్లో ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని బఫర్ జోన్గా పెట్టి గతంలో 2 పిల్లలు మునిగి చనిపోయినారు. ఇక్కడ ముగ్గురు పిల్లలు ఆ చెరువులో ఇల్లు కడతా ఉంటే రేపు ఇంకేదైనా ప్రమాదం జరిగింది. ఇది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఎవరైతే బలవంతంగా అక్కడ షెడ్లు వేయించడానికి ప్రయత్నం చేసిందో లేదా వాళ్ళ పేదరికాన్ని అడ్డు పెట్టుకొని వారిని ఆశ చూపించి తప్పుదోవ పట్టించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారికి విజ్ఞప్తి, ఇప్పుడే మీ ద్వారా కూడా ఆదేశాలు వారితో మాట్లాడతాం. ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నా. వెంబటే ఎంక్వైరీ చేసి నిజమైన పేదవాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ అర్హత కలిగిన ప్రాంతంలో వారికి పట్టాలు ఇప్పించే కార్యక్రమం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతు భరోసా బకాయి పేరిట వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తంగళ్లపల్లి మండలం అంకుషాపూర్ గ్రామంలో రైతులకు ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు రేవంత్ అనే టైటిల్తో వాల్ పోస్టర్లు వెలిశాయి. ప్రభుత్వం రైతు భరోసా బకాయి పడినట్లుగా వాటి లెక్కలను ఇందులో వివరించడానికి ప్రయత్నించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కో ఎకరానికి 17,500 రూపాయల చొప్పున బకాయి ఉన్నట్లుగా పేర్కొన్నారు. 1 నుండి 7 ఎకరాల వరకు ఎన్ని ఎకరాలకు ఎంత బకాయి ఉందో తెలియజేస్తూ పోస్టర్లు గోడలకు అతికించారు. ఈ పోస్టర్లను ఎవరు అతికించి ఉంటారనే అంశంపై జోరుగా చర్చ జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్టాండ్ సిగ్నల్ చౌరాస్తా వద్ద లారీ టీవీఎస్ బైకును వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో బోంపల్లి గ్రామానికి చెందిన గుర్రాల లక్ష్మి అనే మహిళ లారీ కిందికి దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తమై సడన్ బ్రేక్ వేయడంతో మహిళ లారీ కింద ఇరుక్కుపోయింది. స్థానికులు ఎంతో కష్టపడి మహిళను బయటకు తీశారు. ఎలాంటి గాయాలు లేకుండా ఆమె ప్రమాదం నుంచి బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వయనాడు ఎంపీ ప్రియాంక గాంధీపై మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను యూత్ కాంగ్రెస్ నాయకులు ఖండించారు. కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్లో సదరు మాజీ ఎంపీ రమేష్పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు బీజేపీ నాయకులు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మొన్నటికి మొన్న పార్లమెంటులో సాక్షిగా అంబేద్కర్ను అవమానించారని గుర్తు చేశారు. మహిళల పట్ల మాజీ ఎంపీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయనను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్, చొప్పదండి నియోజకవర్గ అధ్యక్షుడు వడ్నాల యజ్ఞేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జక్కిడి శివచరణ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రియాంక గాంధీ గారిని మాజీ పార్లమెంట్ సభ్యులు రమేష్ బిర్దు గారు అనుచితమైన వ్యాఖ్యలు చేయడం ఇది సిగ్గుచేటు. కొంతమంది బీజేపీ నాయకులకు ఈ అమ్మాయిలపైన అసభ్యకరంగా, ఆడపిల్లలపైన అసభ్యకరంగా మాట్లాడడం ఇది మేము ఖండిస్తూ ఈరోజు రమేష్ బిర్దు గారి పైన స్థానిక పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చి అతని పైన కేసు నమోదు చేపించడం జరిగింది. వయనాడు ఎంపీ ప్రియాంక గాంధీపై రమేష్ బిర్దు మాజీ ఎంపీ గారు ప్రియాంక గాంధీపై అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు గంగాధర పోలీస్ స్టేషన్లో రమేష్ బిర్దుపై పిటిషన్ ఇవ్వడం జరిగింది. మేము భారతదేశంలో దేశం కోసం అని చెప్పి మా కాపాడుతామని చెప్పి చేసే ఇట్లాంటి బీజేపీ పార్టీ నాయకులు మొన్నటికి మొన్న పార్లమెంట్లో అంబేద్కర్ గారిని కూడా అవమానించారు. అదేవిధంగా మహిళల పట్ల ఇట్లా వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ రమేష్ బిర్దుని బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి యూత్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది.
రేకుర్తి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఎంతో మంది పేదలకు కంటి ఆపరేషన్లు చేయడం గొప్ప విషయమని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం రైతు వేదికలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఏసీపీ కృష్ణ లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ కోదండరాం హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి చికిత్స కోసం ఉచితంగా బస్సు ఏర్పాటు చేసి రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఇలాంటి స్వార్థం లేకుండా పేదలకు సేవ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. జిల్లా అంటే ప్రజెంట్ ఇప్పుడు సిద్దిపేట జిల్లా వాసులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఉపయోగపడే రీతిలో ఎప్పుడో 38 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి రేకుర్తి హాస్పిటల్ ఈ ప్రాంతంలో పేదవాళ్ళందరికీ ఎంతో సేవ చేస్తారు. ఈ రోజుల్లో మానవత్వాలు మంటగలుపుతున్న రోజులో మనిషికి మనిషి శత్రువుగా మారుతున్నటువంటి ఈ సమాజంలో వస్తువులే, మనుషుల కంటే వస్తువులే ప్రాధాన్యం, వస్తువులే ముఖ్యమైనటువంటి ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి మానవత్వంతో వీళ్ళు పనిచేయడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఇది ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇది ఎంతో సౌకర్యం. ఇది ఇట్లాగే ప్రతి మండలంలో మా డివిజన్లో నా రిక్వెస్ట్, పెద్దపల్లి డివిజన్లో ఉన్నటువంటి నేను ఒక డివిజనల్ ఆఫీసర్గా నా రిక్వెస్ట్, ప్రతి మండలంలో కూడా మా దగ్గర కూడా పెట్టాలని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఈ సందర్భంగా వారిని అభినందిస్తాను. నారాయణపూర్ రిజర్వాయర్లోకి నీరు విడుదల చేసే వరకు రైతుల పక్షాన పోరాడతామన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కరీంనగర్ జిల్లా గంగాధరలో ఆయన మీడియాతో మాట్లాడారు. నారాయణపూర్ రిజర్వాయర్లో నీరు అడుగంటాయని, దీంతో పంటలకు సాగునీరు అందే పరిస్థితి లేదన్నారు. ఈ రిజర్వాయర్ ద్వారా గంగాధర, రామడుగు, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాల్లోని సుమారు 60,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్టు తెలిపారు. 4 రోజుల్లోగా రిజర్వాయర్లోకి నీరు విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మేచినేని నవీన్ రావు, సింగిల్ విండో చైర్మన్ బాలాగౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, రామడుగు, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాలకు సుమారుగా ఈ ఒక్క నియోజకవర్గంలోనే 50,000 నుంచి 60,000 ఎకరాల ఆయకట్టు ఒక చొప్పదండి నియోజకవర్గంలోనే జరుగుతుంది. నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా నీళ్లు మాత్రమే ఆధారం ఉంటుంది. పోయిన ఏసంగిలో జరిగినటువంటి పరిస్థితి తిరిగి రాకుండా, పోయిన సంవత్సరం పంటలు ఎండిపోయిన తర్వాత, కొన్ని వేల ఎకరాలలో ఎండిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తే రైతుల పక్షాన కొట్లాడితే ఆనాడు మళ్ళీ రిజర్వాయర్ నీళ్లను విడుదల చేశారు. అది కాకుండా మరి ముందస్తుగా పంటలు ఎండిపోకముందే మరి నారాయణపూర్ రిజర్వాయర్కు నీటిని వెంటనే విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నారాయణపూర్ రిజర్వాయర్ నీటిని 4 రోజుల లోపు కనుక విడుదల చేయకపోతే రైతుల పక్షాన మీరు ఎన్ని బారికేట్లు పెట్టినా, కంచెలు పెట్టినా, పోలీసులను. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించడం చారిత్రాత్మక నిర్ణయమని టీయూఎఫ్ నాయకులు కొనియాడారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజాప్రభుత్వానికి శక్తిని అందించాలని కోరుతూ యూనియన్ ప్రధాన కార్యదర్శి కుడిది శ్రీనివాస్ పటేల్ 41 రోజుల అయ్యప్ప దీక్షలో 41 దేవాలయాల దర్శనార్థం చేపట్టిన సైకిల్ యాత్ర కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ యాత్ర విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ అన్నం ప్రవీణ్, నియోజకవర్గ అధ్యక్షులు మల్లాచారి తదితరులు పాల్గొన్నారు. తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం పరిపాలన చేసుకుంటే కూడా 10 సంవత్సరాలు పరిపాలన చేసింది కానీ ఉద్యమకారులను మాత్రం గుర్తించలేదు. గుర్తించని కేసీఆర్ కు మంచి బుద్ధి చెప్పి పక్క కూకుండా పెట్టి మంచిగా ఫామ్ హౌస్లో మంచిగా తాకుండా కూకొని ఆయన అని చెప్పారు. మంచిగా సుఖపడతాను, బిడ్డతో భాగవతం, కొడుకుతో భాగవతం, వాళ్ళ సందలాలు అని. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే దేవుళ్ళ ఆశీస్సులు అన్నీ ఆయన మీద ఉండాలి. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలి. తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఇచ్చిండు హామీలు, ఆ హామీలు కూడా నెరవేర్చేంత వరకు నేను ఇదే దీక్షలు ఉండి సైకిల్ యాత్ర చేసుకుంటే రోజుకొక గుళ్ళ.
ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో తిరుప్పావై పాశురాల పారాయణం నిర్వహించారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వేణుగోపాల స్వామి ఆలయంలో మహిళల ప్రత్యేక పూజలు చేశారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో మహిళలు మంగళహారతులతో కలిసి నగర సంకీర్తన చేశారు. తిరుప్పావై వ్రతంలో భాగంగా ప్రతిరోజు 30 పాశురాలను సామూహికంగా పారాయణం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి ప్రతినిధులు సదాలక్ష్మి, లలిత, సునీత, సుధాకర్, రమేష్ పాల్గొన్నారు. తిరుప్పావైకి సంబంధించిన వ్రతాన్ని గత 25 సంవత్సరాల నుంచి ఆచరిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున 5 గంటలకు ఆలయానికి చేరుకొని సామూహికంగా తిరుప్పావైకి సంబంధించిన 30 పాశురాలను నివేదించడం ఆనవాయితీ. అనంతరం మంగళహారతులతో స్వామివారికి నివేదనలు సమర్పించి ఈ పూజా కార్యక్రమాలు పూర్తవుతాయి. ఇందులో భాగంగా తిరుప్పావైలో 24వ పాశురం అండ్రు వలమలందాయి ఆడిపోద్ది. ఇది విశేషమైన పాశురం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక షాదీఖానా ఫంక్షన్ హాల్లో తహసీల్దార్ భూపతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ్ తిరుపతి, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిష హనుమాన్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హమీద్ హాజరై 144 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తిరుపతి రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పరిష హనుమాన్లు, ఏఎంసీ వైస్ చైర్మన్ పాతూరి అంజిరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ లీడర్లు, నాయకులు, వేదికను అలంకరించిన మా కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అక్కలకు, చెల్లెలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎప్పుడు మన కాంగ్రెస్ చేసిన మంచి పనులు గుర్తుపెట్టుకొని మన ప్రభుత్వాన్ని ఆదరిస్తూ వాళ్ళు ఎటువంటి హామీలు ఇచ్చారో అవి తప్పకుండా నిర్వహిస్తారు. కొంచెం టైం తీసుకోవచ్చు. ఇప్పుడు రైతు బంధు కానీ, మన పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు అన్నది కంపల్సరీగా నిర్వహిస్తారని మా కాంగ్రెస్ తరఫున నేను చెప్తూ, మీరు మన ప్రభుత్వాన్ని మన ఇంట్లో మనుషుల్లాగా, మన ఇంటికి వచ్చిన మన కొడుకులు, మన బిడ్డలనుకో నాకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 మంది విద్యార్థులు పాల్గొని రంగురంగుల రంగవల్లికలు వేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి కన్వీనర్ కొత్తపల్లి రవీందర్, మహిళా విభాగం కో కన్వీనర్ మాశెట్టి స్వరూపారాణి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు ఈరోజు నిర్వహించుకున్నాము. కాబట్టి ఇందులో 30 మంది పిల్లలు, 27-30 మంది పిల్లలు దాకా ఈరోజు పోటీలో పాల్గొన్నారు. ఇందులో వీళ్ళందరికీ బహుమతులు అందరికీ పంచడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు ఆనందంగా, అద్భుతంగా, మంచి రంగవల్లులతో, వాళ్ళ చిన్న చిన్న చిరునవ్వులతో, బోసి నవ్వులు అన్నట్టుగా స్వామివారికి చాలా ఇష్టము చిన్న పిల్లలు. ఆ విధంగా ఈరోజు ఈ పిల్లలు 100% మంచిగా పాల్గొన్నారు. కాబట్టి ఈ హుస్నాబాద్ నుంచి మాకు రాష్ట్ర సమితిలో 24 మంది దాకా పిల్లలు పాల్గొనడం జరిగింది. దానిలో మేము మొదటి ముగ్గురికి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. అలాగే ఈ పోటీలో పాల్గొన్నటువంటి పిల్లలందరికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది సత్యసాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో రాష్ట్రం నుండి వచ్చినటువంటి ఆదేశానుసారంగా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. Mm-hmm.